హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు జూలై 31 మనం ఇచ్చినటువంటి లెవెల్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయ్యాయి, ఏ విధంగా అక్యురసీ ఉంది అనేది ఒకసారి మనం చూద్దాము. ఈరోజు మనం ఒకసారి చూస్తే నిఫ్టీ 50లో మనకు మిడిల్ లెవెల్ అనేది అబ్జర్వేషన్ వాళ్ళకి ఇవ్వలేదు. 24,857 ఇది మనకు మిడిల్ లెవెల్ అవుతుంది. చూడండి, మన రూల్ ప్రకారం థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడుంది? 24,922 అండ్ 24,857 ఈ లెవెల్స్కి మిడిల్లో ఉంది. సో మనకి ఇప్పుడు 24,922 లెవెల్ని బ్రేక్ అయి క్లోజ్ అయిపోతే మనం బై సైడ్ ఉంటాము, ఆర్ 24,857 కింద డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయి క్లోజ్ అయిపోతే మనం అక్కడ పిఈ సైడ్ ఉంటాము. సో ఈరోజు మనము ఫస్ట్ 250 మినిట్స్ క్యాండిల్స్ చూస్తే ఈ ఫస్ట్ 215 మినిట్స్ క్యాండిల్స్ కూడా మార్కెట్లో మూవ్మెంట్ అనేది పెద్దగా ఉండదు అనే ఇండికేషన్ మనకి ఇచ్చేసాయి ఆల్రెడీ. ఈ ఫస్ట్ 250 మినిట్స్ క్యాండిల్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓన్లీ ప్రీమియం మెంబర్స్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. చూడండి, ఈ ఫస్ట్ 250 మినిట్స్ క్యాండిల్స్ మనకి ఈ విధంగా బ్రేక్అవుట్ అవ్వడం వల్ల మార్కెట్లో మూవ్మెంట్ అనేది ఉంటే ఇక్కడ దాకా ఏముంటుంది, లేదు అంటే ఈ డౌన్ సైడ్ వరకు ఉంటుంది. ఓకే, సేమ్ మనకి ఎస్టర్డే కూడా అలానే అయింది. ఎస్టర్డే కూడా సేమ్ బ్రేక్అవుట్ అలానే అయింది. ఎస్టర్డే 2 మినిట్స్ 50 మినిట్స్ క్యాండిల్స్ కూడా మనకు అదే చెప్పాయి, మూవ్మెంట్ అనేది ఉండదు. సో వెళ్తే అది ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, లేకపోతే మళ్ళీ అది ఇక్కడే ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ దాకా రావచ్చు. సో ఇక్కడ ఈ రోజు కూడా అదే జరిగింది మనకి నిఫ్టీ 50లో. సో మనకి ఫోర్త్ క్యాండిలే 24,922 అబో క్లోజ్ అయిపోయింది. క్లోజింగ్ ఎంత? 24,940.10. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడే మనం ఎంట్రీ తీసుకుంటాము, లేదంటే ఇక్కడ రీట్రేస్మెంట్ వస్తుంది, రీట్రేస్మెంట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాము. నేను నిన్ననే చెప్పాను మీకు, మనకి ఈ 250 మినిట్స్ క్యాండిల్స్ రూల్ వచ్చినప్పుడు మూమెంట్ ఉండదు మార్కెట్లో అని మనకు ఇండికేషన్ వచ్చినప్పుడు, అంటే ఇది ఇక్కడ మనకి బై సైడ్ బ్రేక్అవుట్ అయిపోయింది. మన రూల్ ఏంటి? ఫస్ట్ టార్గెట్ ఇది రావాలి 24,986. బట్ ఈ 2 క్యాండిల్స్ మనకేం చెప్తున్నాయంటే అంతగా మూమెంట్ ఉండదు అనేసి. సో కాబట్టి అప్పుడు ఏంటంటే ఫస్ట్ టార్గెట్ కూడా హిట్ అవ్వచ్చు, హిట్ అవ్వకపోవచ్చు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఫుల్గా పెట్టుకోము, ఓన్లీ దీంట్లో ఒక హాఫ్ ఆఫ్ ది పర్సంటేజ్ మనము బుక్ చేసుకొని క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు ఇక్కడ మనము రీట్రేస్మెంట్కి వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకుంటే చూడండి, ఎక్కడ దాకా వచ్చింది మార్కెట్, మళ్ళీ పైకి వచ్చింది కదా, మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే చాలు. ఇక్కడ ఈజీగా మనకు 10 to 20 పాయింట్స్ ఆప్షన్స్లో మనకి ఈజీగా వస్తాయి. అండ్ ఇది మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ ఎక్కడైనా స్టాప్ లాస్ హిట్ అయిందా? మనకి స్టాప్ లాస్ ఏదవుతుంది అప్పుడు? 24,857 మన స్టాప్ లాస్ అవుతుంది, 24,986 మన టార్గెట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే స్టాప్ లాస్ వైపు అసలు రాలేదు ఈరోజు. ఇది నిదానంగా ఇక్కడిక్కడే సస్టైన్ అవుతూ ఉంది. ఈ లెవెల్ని కాదనేసి ఎక్కడ కూడా ఈ ఒక్క క్యాండిల్ కిందకి బ్రేక్అవుట్ అయింది. తర్వాత మార్కెట్ మొత్తం కూడా చూడండి, వన్స్ ఈ లెవెల్ని మనకి క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మొత్తం పైకే ఉంది మార్కెట్. అంటే ఏంటి, మనం బై సైడ్ ఉంటున్నాము. సో అంటే ఈరోజు ఎంటైర్ మార్కెట్ కూడా మనకు పైకే ఉంటుంది. మనం పిఈ సైడ్ చూడకూడదు, ఈరోజు మొత్తం కూడా సిఈ సైడే చూడాలి. సో ఇక్కడ మనకి చూడండి, మళ్ళీ రీట్రేస్మెంట్కి వచ్చింది ఇక్కడికి. మళ్ళీ చూడండి మార్కెట్ ఇక్కడిక్కడే సస్టైన్ అవుతూ లాస్ట్ ఫైనల్ క్యాండిల్ మనకి హై చూడండి 24,984.60. మనం ఇచ్చిన లెవెల్ ఎంతండి? 24,986. చూడండి, జస్ట్ ఒక 1 పాయింట్ డిఫరెన్స్ తోటి ఎంత ఎగ్జాక్ట్గా అక్కడికే వచ్చింది చూడండి. ఎగ్జాక్ట్గా అక్కడికే ఎందుకు రావాలి? ఎందుకంటే మన లెవెల్స్ని అంత నీట్గా మార్కెట్కి అనుగుణంగా మనం ఇస్తాం కాబట్టి ఈ విధంగా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో మనకి ఈరోజు నిఫ్టీ 50 ఈ విధంగా వర్కౌట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు
విచిత్రం ఏమంటే నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. ఏమని? ఇది బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఈ లెవెల్ మిడిల్ లెవెల్. ఈ లెవెల్ నేను అబ్జర్వేషన్ వాళ్ళకి ఇవ్వలేదు. 51,499. ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ ఎక్కడ ఉందండి? క్లోజింగ్ ప్రైస్ 51,518. అంటే మనకు మిడిల్ లెవెల్‌కి పైనే క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనకి 51,763 పైన క్లోజ్ అయితే మనం బై సైడ్ ఉంటాము. 51,499 కింద బ్రేక్ అయిపోతే పీఈ సైడ్ ఉంటాము. చూడండి ఇక్కడ మనకి పీఈ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది 11:15కి. అవునా? డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది. సో ఇప్పుడు మనము ట్రేడ్ తీసుకుంటామా? అంటే ట్రేడ్ అవాయిడ్ చేయడమే మంచిది. అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఏమని? బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 ఇవి 2 కూడా ఒకే డైరెక్షన్‌లో ఉండాలి ఎప్పుడైనా కానీ. మీరు చూస్తే ఫోర్త్ క్యాండిల్ 15 మినిట్స్ ఫోర్త్ క్యాండిల్ మనకు నిఫ్టీ 50లో బై సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఆల్రెడీ. అక్కడ బై సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇది తర్వాత ఒక 1 అవర్‌కి మళ్ళీ పీఈ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మనకిక్కడ ఈ పీఈ సైడ్ ఇక్కడ ఇది బ్రేక్అవుట్ ఇవ్వక ముందలనే అక్కడ ఏమన్నా సీఈ టార్గెట్ హిట్ అయ్యి మళ్ళీ కిందకి డౌన్ వస్తుంటే ఓకే. కానీ అక్కడ ఇంకా టార్గెట్ అనేది మనకి హిట్ అవ్వలేదు. నిఫ్టీ 50లో మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ కూడా. అక్కడ మనకి హిట్ అవ్వలేదు ఇంకా. సో ఇక్కడ ఇది కిందకి బ్రేక్అవుట్ అయింది. సో మనం ట్రేడ్‌ని అవాయిడ్ చేస్తాం దీన్ని. లేదు దీంట్లో కూడా ట్రేడ్ చేయాలి అని అనుకుంటే ఇది మళ్ళీ రీట్రేస్‌మెంట్‌కి వస్తుంది. రీట్రేస్‌మెంట్‌కి వచ్చినప్పుడు మనం ఫుల్ టార్గెట్ పెట్టుకోవద్దు. దీంట్లో 0.5% పెట్టుకొని టార్గెట్‌గా పెట్టుకొని మనం ఎగ్జిట్ అయిపోవడం మంచిది. చూడండి కరెక్ట్‌గా మనకి హాఫ్ ప్రైస్‌కి వచ్చిందా లేదా? వచ్చిన తర్వాత మళ్ళీ అది రివర్స్ పోవడం జరిగింది. మీరు ఈ విధంగా చూసుకున్నా ఏ విధంగా? ఓకే. మనకి నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం క్రాస్ చెక్ చేసుకోలేదు. ఓకే. నో ఇష్యూ. ఇక్కడ మనకి ఇది బ్రేక్అవుట్ అయిపోయింది. మళ్ళీ రీట్రేస్‌మెంట్‌కి వస్తుంది. మీరు ఇక్కడ పీఈని బై చేస్తారు. చూడండి బట్ కానీ యాక్చువల్‌గా మన స్టాప్ లాస్ ఏమవుతుంది అప్పుడు 51,763 అవుతుంది. అవునా కదా? ఎక్కడన్నా 51,763 మనకు టచ్ అయిందా? పైన క్లోజ్ అయిందా? మన స్టాప్ లాస్ వైపు అసలు రానే రాలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఈ 2 క్యాండిల్స్ మనకి పైకెళ్ళడం జరిగింది. ఆప్షన్స్‌లో మనం డికే వల్ల ఇది కొంచెం రివర్స్ వెళ్ళడం వల్ల అంటే స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా కొంచెం లాస్‌లో ఉంటాను. బట్ కానీ యాస్ పర్ అవర్ రూల్స్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. మనం మన రూల్స్‌ని ఫాలో అవ్వాలి. మన రూల్ ప్రకారం స్టాప్ లాస్ హిట్ అయిందా? హిట్ అవ్వలేదు. ఇవన్నీ కూడా మనము క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి డైలీ. అండ్ ఆల్సో ఈ మిడిల్ లెవెల్ దగ్గర మనం ట్రేడ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే ఇది అబ్జర్వేషన్ వాళ్ళకి నేను ఇవ్వను. అసలు ఈ మిడిల్ లెవెల్‌ని మీరు వదిలేస్తే ఇంకా చాలా మంచిది యాక్చువల్‌గా చెప్పాలి అంటే. వితౌట్ మిడిల్ లెవెల్ తోటి ట్రేడింగ్ చేస్తే ఇంకా చాలా బావుంటుందది. చాలా అద్భుతంగా ఉంటాయి రిజల్ట్. మీరు అసలు మిడిల్ లెవెల్ లేకుండా చేస్తే రిజల్ట్ ఎంత నీట్‌గా ఉంటుందంటే అంత నీట్‌గా ఉంటుంది. ఒక్కసారి మీరు మన ప్రీవియస్ చార్ట్స్ మన లెవెల్స్ అన్నీ కూడా వితౌట్ మిడిల్ లెవెల్ కూడా మనం మార్నింగ్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనం మిడిల్ లెవెల్ కూడా వీడియో రూపంలో ఆర్ మన గ్రూప్‌లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరప్పుడు ఏం చేయాలంటే విత్ మిడిల్ లెవెల్ అండ్ వితౌట్ మిడిల్ లెవెల్. మిడిల్ లెవెల్‌తో ఒకటి, మిడిల్ లెవెల్ లేకుండా ఒకటి పెట్టుకొని అబ్జర్వేషన్ చేయాలి. ఎన్ని రోజులు మనకి మిడిల్ లెవెల్స్ తోటి బ్రేక్అవుట్ అయినప్పుడు మనకి టార్గెట్స్ హిట్ అయ్యాయి. ఎన్ని రోజులు మనకి మిడిల్ లెవెల్ తోటి బ్రేక్అవుట్ అయినప్పుడు అది ఎయిదర్ పీఈ సైడ్ ఆర్ సీఈ సైడ్ ఏదో ఒకటి టార్గెట్ హిట్ అవ్వకుండా స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా అక్కడక్కడే సస్టైన్ అవుతూ మార్కెట్ ఉంది. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు మీరు మిడిల్ లెవెల్ దగ్గర ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనేది మీకు అర్థమవుతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అంటే ఒక 10 ట్రేడ్స్ వస్తే ఒక 6 ట్రేడ్స్ ఆర్ 5 ట్రేడ్స్ సక్సెస్‌ఫుల్‌గా అంటే అక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వదు. మిడిల్ లెవెల్ దగ్గర కూడా ఎప్పుడూ కూడా స్టాప్ లాస్ అనేది
మన దాంట్లో మన లెవెల్స్ ప్రకారం ఎక్కడా కూడా ఎప్పుడు కూడా స్టాప్ లాస్ హిట్ అయినది లేదు. ఇఫ్ ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా పిఈ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయితే మనకు సిఈ సైడ్ ఎంట్రీ వస్తుంది వెంటనే. అక్కడ మనము 1 లాట్‌తో ఇక్కడ మనం లాస్‌లో ఉన్నది. అక్కడ 2 లాట్స్‌తో ట్రేడ్ చేస్తే మనకు అక్కడ టార్గెట్ హిట్ అవుతుంది. ఇక్కడ ఈ లాస్ రికవర్ అయిపోతుంది. ప్లస్ మనం ప్రాఫిట్‌లో ఉంటాము. అలాంటి కేసెస్ ఉన్నాయి గానీ, ఓన్లీ స్టాప్ లాస్ ఒక్కటే హిట్ అయ్యి, ఎటువంటి ట్రేడ్ లేకుండా లాస్‌లో క్లోజ్ అయినది మన లెవెల్స్‌ని బేస్ చేసుకొని ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. స్టాప్ లాస్ హిట్ అయ్యి మనం లాస్‌లో ఉంది. ఒక్కటి కూడా లేదు. ఎప్పుడు మనం లాస్‌లో ఉంటాము అంటే, అది స్టాప్ లాస్ హిట్ అవ్వదు. ఇటు సైడ్ చూస్తే టార్గెట్ హిట్ అవ్వదు. టార్గెట్‌కి దగ్గరలో క్లోజ్ అయితే మనం ప్రాఫిట్‌లోనే ఉంటాం ఎండ్ ఆఫ్ ది డే కల్లా. ఎంతో కొంత కొంచెమైనా ఉంటాం. బట్ కానీ స్టాప్ లాస్ వైపు వస్తూ అది హిట్ అవ్వకుండా అక్కడ క్లోజ్ అయిపోతే, అప్పుడు మాత్రమే మనము కొంచెం లాస్‌లో ఉంటాం. బట్ కానీ అది యాక్చువల్‌గా చూస్తే మన రూల్ ప్రకారం అది స్టాప్ లాస్ కాదు. మన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఐయామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్ యూ.